నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. గరీబోని రిజెక్ట్ చేయడం ఏంది? అందరికీ న్యాయం కరెక్ట్ ఉండాలి. అసలు మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? కామన్ మ్యాన్ అని పిలవడం ఎందుకు? పిలిచి పరువు తీయడం ఎందుకు? రిజెక్షన్ నాకైతే అంటే అన్ఫేర్ అని అనిపించింది. సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని మీరు చేసిన ప్రమోషను సిద్దిపేటకు ఒక మంచి పేరు, ఒక గౌరవం, ఒక స్థాయిని తీసుకొచ్చాయనేది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిన విషయం. నాలో ఎట్లా కామెడీ యాంగిల్ ఉంది. కొమ్మచ్చేరు కూడా చాలా మంది సందర్శకులు ఇంకా ప్రమోట్ కాలేదు. టాలెంట్తో ఫ్రీ ప్రమోషన్ చేద్దామని మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారా బై సిద్దిపేటలు అంటారా బాబా అని డైలాగ్ కొట్టినా మేడం. మరి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ వీడియోస్లోకి ఎందుకు వచ్చారు? పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అయినా 1 ఇయర్ అట్లా. ఇంకా కాకపోతే ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల. కానీ మిమ్మల్ని చూస్తే ఎవరు కూడా అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్ అనో లేకపోతే సివిల్స్కి ప్రిపేర్ అయ్యారనో అలా ఎప్పుడు అనుకునేవారు కాదు. మోడల్ అని వెరీ ఫస్ట్ డైలాగ్ కొట్టి వీడియోలు చేసినప్పుడు కూడా వీడి స్క్రాప్ క్రింజ్ వీడియోలు చేస్తాడు, వీడు చిల్లరగాడే అని మొత్తం బ్యాడ్ కామెంట్లే పెట్టారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష, అసలు బిగ్ బాస్లోకి వెళ్దామని ఎందుకు అనుకున్నారు ఫస్ట్? అంటే బిగ్ బాస్ ద్వారా ప్రతి గడపకు పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్, అందరిని ఎంటర్టైన్ చేయొచ్చు. నెక్స్ట్ 15 మెంబర్స్లో కూడా ఉంటా అనే ఒక పట్టుదల సంకల్పంతో పోయినా కానీ 15లో లేనని కొంచెం చాలా డిసప్పాయింట్ అయింది. బట్ రీజన్ ఏంటి, మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అగ్ని పరీక్షలో? అసలు రిజెక్షన్ నాకైతే అంటే అన్ఫేర్ అని అనిపించింది. ఎందుకంటే ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఉంటే ఆ డబ్బులతో ఏం చేద్దాం అనుకున్నారు? డబ్బులతోనైతే మా ఇల్లు వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది మేడం. దయనీయమైన స్థితిలో ఉన్నాం. అది రేకులు ఇల్లు. ఇంకా డబ్బులు వస్తే మాత్రం ఫస్ట్ ఇల్లు కట్టుకొని అమ్మ నాన్నలకు. ఇంక ఇప్పుడు ఏ జాబు లేదా మీకు? లేదు మేడం. ర్యాపిడోగా చేస్తున్నాను. పరిస్థితులు బాగాలేనందువల్ల ఆ బండి కూడా అమ్మేసిన. ఇంకోటి ఏంటంటే ఎలా అండి ఎప్పుడు ఇంత పాజిటివ్గా ఉంటారు? ప్రతి సమస్యను చిరునవ్వుతో ఎదుర్కొని ముందుకెళ్ళాలి అని అది ఒకటి అమ్మగారి నుంచి నేర్చుకున్నాం మేడం. ఎందుకంటే కాదు, పీజీ వరకు చదువుకున్నారు కదా, ఎక్కడైనా మంచి జాబ్ వస్తుంది కదా మీకు. మా అమ్మ నేను కొన్ని స్కూళ్ళ చుట్టూ కూడా తిరిగాం. సిద్దిపేట మోడలా వద్దు, పిల్లలు పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మోడల్ మా స్కూల్కి వచ్చిందని ఎగురుతారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక అతి సామాన్యుడు ర్యాపిడో డ్రైవర్గా చేసుకుంటూ టికెట్లు అమ్ముకుంటూ ఒక చిన్న ప్రాంతాన్ని ప్రపంచానికి తెలియజేసేలా తన గొంతెత్తి మాట్లాడుతూ తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, ఏదైనా చేసి నేను నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నేను చదువుకోవాలి, నేను చదువుకోలేకపోయినా నా ఫ్యామిలీని చూసుకోవాలి, నేను ఫేమస్ అవ్వాలి, దాని ద్వారా నాకు కొంచెమైనా డబ్బులు వస్తే ఇల్లు కట్టుకోవచ్చు. ఈ ఆలోచన ఎవరిదో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎవరో కాదనమాట, మన సిద్దిపేట మోడల్ ఉన్నారు నాతో పాటు, వెంకటేష్ గారు. సో ఆయన జర్నీ నిజంగా బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు కళ్ళలో నీళ్ళు తెప్పించింది చాలామంది. ఇంత ముందు అయితే ఆయనకి మొత్తం నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉండేవాళ్ళు. బట్ ఒక్క అగ్ని పరీక్ష మొత్తానికి ఆయన మీద ఉన్న నెగిటివిటీ అంతా తీసేసి పాజిటివ్గా మార్చేసిందని చెప్పుకోవచ్చు. సో మన సిద్దిపేట మోడల్ వెంకటేష్ గారితో చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి. హలో మేడం. నమస్తే. బాగున్నారా? బాగున్నా మేడం. ఓకే, సిద్దిపేట అనే ప్రాంతాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంత ప్రమోట్ చేశారో తెలియదు కానీ సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని మీరు చేసిన ప్రమోషను సిద్దిపేటకు ఒక మంచి పేరు, ఒక గౌరవం, ఒక స్థాయిని తీసుకొచ్చాయనేది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిన విషయం. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే సిద్దిపేట అనగానే ఫస్ట్ మీ పేరు గుర్తొస్తుంది అందరికీ. అవును మేడం. ఎలా అనిపిస్తుంది? అంటే నాకు సిద్దిపేట అంటే కొమ్మచ్చేరు దగ్గర పనిచేసిన మేడం. పనిచేసేటప్పుడు టికెట్ ఇచ్చేటప్పుడు నాకేమనిపించింది అంటే నాలో ఎట్లా కామెడీ యాంగిల్ ఉంది. కొమ్మచ్చేరు కూడా చాలామంది సందర్శకులు ఇంకా ప్రమోట్ కాలేదు, చాలామందికి అడ్వర్టైజ్మెంట్ కాలేదు. అంటే ఇది ఎట్లా నా టాలెంట్తో ఫ్రీ ప్రమోషన్ చేద్దామని మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారా బై సిద్దిపేటలు అంటారా బాబా అని డైలాగ్ కొట్టినా మేడం. తర్వాత అది క్రమంగా అందరూ సందర్శకులు ఏంటంటే కొమ్మచ్చేరు చూడడానికి వచ్చే బదులు నాతో ఫోటోలు దిగేవాళ్ళు. అప్పుడు అనిపించింది సిద్దిపేట అంటేనే సిద్దిపేట మోడల్ అంటేనే సిద్దిపేట అని చాలామంది భుజం తట్టి నన్ను ప్రోత్సహించేవాళ్ళు, వీడియోలు బాగున్నాయని. ఇంకా అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేస్తూ అల్లరించాలి, అందరిని ఎంటర్టైన్ చేయాలని చేసిన మేడం. ఇంకా కాదు, నేను మొన్న ఈ మధ్య తెలుసుకున్నాను మీరు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారు అని చెప్పేసి. మరి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ వీడియోస్లోకి ఎందుకు వచ్చారు? అంటే స్టార్టింగ్ పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అయినా 1 ఇయర్ అట్లా. ఇంకా కాకపోతే ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల
ఇక నాన్నగారు కొమ్మరిచెరువు దగ్గర టికెట్ కౌంటర్లో జాబ్ ఉంది అని పెట్టియంగానే అక్కడ జాబ్ చేసుకుంటా నెలకు 15,000 చేసుకుంటా ఇంట్లోకి హెల్ప్ఫుల్గా ఉండాలి అని ఇక పని చేసుకుంటూ కూడా ప్రిపేర్ అవుదామేమో అని అనుకున్నాం మేడం. అట్లా వీలు పడలేదు. ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవుదామంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు మేడం. ఇక అందుకనే మధ్యలో ఆపేయాల్సి వచ్చింది మేడం. ఓకే. మీ ఫ్యామిలీ ఏం చేస్తారు, అంటే ఎలా ఉంటుంది మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు? అంటే నాన్నగారు వంటలు చేస్తాడు పెళ్ళిళ్ళలో. అమ్మగారు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, జర ఓల్డ్ ఏజ్డ్ అయింది, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు మేడం. ఇప్పుడు ఇంకా నేనే చూసుకోవాలి మేడం ఫ్యామిలీని. మీరే చూసుకోవాలి. కానీ చిన్నప్పుడు మిమ్మల్ని పీజీ వరకు చదివించారు. అవును మేడం. ఆ రోజులల్లో అసలు మాది కటిక దరిద్రమైనా కానీ నిరుపేద స్థితి, కష్టపడి చదివించి ఇక అక్క చెల్లెను తెలుగు మీడియంలో చదివించారు. నేను ఒక్క కొడుకునని గారాబంగా ఇంగ్లీష్ మీడియం కష్టపడి ఇంగ్లీష్ మీడియం చదివించారు మేడం. ఓకే. కానీ మిమ్మల్ని చూస్తే ఎవరు కూడా అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్ అనో లేకపోతే సివిల్స్కి ప్రిపేర్ అయ్యారనో అలా ఎప్పుడు అనుకునేవారు కాదు. కామెడీగా నవ్వుతూ ఉంటారు, సిద్ధేటోళ్ళు అంటారా బాబు, ఇలానే ఉండేది మీ మీద పర్స్పెక్టివ్ ఎప్పుడు కూడా. అవును మేడం. అయితే మోడల్ అని ది వెరీ ఫస్ట్ డైలాగ్ కొట్టి వీడియోలు చేసినప్పుడు కూడా వీడు స్క్రాప్ క్రింజ్ వీడియోలు చేస్తాడు, వీడు చిల్లరగాడే అని మొత్తం బ్యాడ్ కామెంట్లో పెట్టారు. అయితే నెక్స్ట్ ఎప్పుడైతే ఫారిన్ విజిటర్స్ వస్తారు మేడం అది అప్పుడప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్లో గైడ్ చేసిన, ఇక అది చూసిన తర్వాత ఓకే వీడు క్రింజ్ కాదు, వీడు చదువుకున్నవాడే అని అప్పుడు చాలామందికి తెలియడం జరిగింది. అప్పటి నుంచి నన్ను చూసే విధానం కూడా మారింది మేడం. అసలు ఎందుకు అనుకున్నారు ఈ వీడియోస్ ఇవి చేయాలని? అంటే డిఫరెంట్ పాత్ కదా మీది. పీజీ యూపీఎస్సీ మనం అనుకున్నంత ఈజీ కాదు, చిన్నదైతే అసలే కాదు కదా. సో ఎందుకు అనుకున్నారు వీడియోస్ చేయాలి అని? అంటే అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసి అందరికి రోల్ మోడల్గా ఉందాం, యూపీఎస్సీ క్రాక్ చేద్దామని బుక్స్ కూడా తీసుకెళ్ళి చదువుకున్నాను మేడం. అక్కడ సాయంకాలం విజిటర్స్ వస్తారు, ఇంకా చదవడం వీలైతే డిస్టర్బెన్స్ అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్గా చదివిన ప్యాషన్ వేరే ఉంటుంది, పని చేసుకుంటే చదవడం వీలైతే లేదు అన్నప్పుడు ఇక నేను ఐ స్టాప్డ్ ప్రిపేరింగ్ దేర్. అండ్ ఇంకా ఈ వీడియోస్ కొమర్షియల్ ప్రమోట్ చేద్దాం, చాలామందికి ఈ టూరిజం అట్రాక్షన్ చాలామందికి తెలిసేలా చేద్దాం, నాకున్న టాలెంట్తో నాలో ఎలాగో కామెడీ యాంగిల్ ఉంది అన్నప్పుడు నేను ఐ స్టార్టెడ్ ద రీల్స్ మేడం. ఇక అప్పుడు చాలా మందికి కూడా ప్రమోట్ అయింది మంచిగా. ఇక చదువు అక్కడ ఆపేయాల్సి వచ్చింది మేడం ఆ కారణాల వల్ల. ఆపేయాల్సి వచ్చింది. తర్వాత ఇంకెప్పుడు మళ్ళీ సివిల్స్కి ప్రిపేర్ అవ్వలేదా? అవ్వలేదు మేడం. మెటీరియల్ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ ఒక అతను నేను ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు పరిచయం అయ్యిండు, బుక్స్ డొనేట్ చేసిండు. ఇంకా బుక్స్ అన్ని మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా చదువుదామంటే ఇప్పుడు ఇంట్లోకి నేనే ఆసరగా ఉండాలి కాబట్టి ఇంకా నేనే డబ్బులు ఇవ్వాల్సిన స్థితి ఉంది ఇంట్లో, పేదరికం ఉంది కాబట్టి ఇంకా ప్రిపరేషన్ ముందుకు సాగడం లేదు. ఎంపీగా కంటెస్ట్ చేశారా? పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది మీకు? అంటే సమాజానికి ఏదైనా మేలు చేయాలి, ఫర్ బెటర్ సొసైటీ, ఒక కామన్ మ్యాన్ ఎడ్యుకేటెడ్ యూత్ ముందుకు రావాలి అన్న నినాదంతో ముందుకు వచ్చిన మేడం. 1264 ఓట్స్ వచ్చినాయి మేడం నాకు, ది వెరీ ఫస్ట్ స్టెప్. ఓ నైస్, కంగ్రాచులేషన్స్. బట్ అవ్వలేదు. ఓకే, బట్ ఒక రోజు అవుతుంది. అన్నిట్లో ప్రతి దాంట్లో మీ అడుగు ఉండాలని చూస్తారు చూడండి, అది నిజంగా గొప్ప విషయం అండి. అంటే ఒకటి పోతే ఇంకొకటి, ఒకటి పోతే ఇంకొకటి, ఏదైనా ఫెయిల్ అయితే ఆగకూడదు అనే ఒక ఇదిలో ఉంటారు మీరు ఎప్పుడు. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే నేను మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళి ఇది అందులో ఫెయిల్ అయినా, యూపీఎస్సీ అవ్వలేదు, లేదా అగ్ని పరీక్ష అవ్వలేదు, నేను డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా ఇంతటితోనే మన జర్నీ అయిపోయిందని అని కాకుండా సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ఇంకా నేను ముందుకు సాగుతాను మేడం చిరునవ్వుతోని. ఓకే. బిగ్ బాస్ అగ్ని పరీక్ష, అసలు బిగ్ బాస్లోకి వెళ్దామని ఎందుకు అనుకున్నారు ఫస్ట్? అంటే నా ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాకే పరిమితమైన ఈ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ అందరికీ రీచ్ అవ్వాలంటే బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన అవకాశం, ఒక మంచి ప్లాట్ఫామ్ అని వినియోగించుకుందామని ప్రయత్నిస్తాం మేడం. ఓకే. అంటే ఇంకోటి విషయం ఏంటంటే బిగ్ బాస్ ద్వారా ప్రతి గడప గడపకు పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్, అందరిని ఎంటర్టైన్ చేయొచ్చు అని. ఓకే. ఎవరు హెల్ప్ చేశారు? ఐ మీన్ ఎలా వచ్చింది మీకు అవకాశం అసలు? అంటే బిగ్ బాస్ ప్రయత్నించేటప్పుడు స్టార్టింగ్లో నజీమన్న ఇంకా సాయి ప్రసాద్ అన్న మా ఫ్రెండ్స్ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. అన్నయ్యలు కూడా ఏంటంటే నువ్వైతే అప్లై చేయి ఆడిషన్స్, ఇట్లా కామన్ మ్యాన్స్ని పిలుస్తారు కదా, కామనర్స్ని అప్లై చేయి, ఇంకా నీకు మేము సపోర్ట్గా ఉంటాం, మంచి మంచి వీడియోలు ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేసినావు కదా ఎట్లా అని ఫస్ట్ స్టెప్ అప్లై చేయగానే 3 minutes వీడియో అప్లోడ్ చేసిన మేడం, సబ్మిట్ చేసిన. ఇంకా కాల్ వస్తుందా రాదా అని నేను అనుకున్నా మేడం. ఇంకా కొన్ని రోజుల తర్వాత కాల్ వచ్చింది. ఇక దాదాపు ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ సాధించాలి అని కాల్ వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. బిగ్ బాస్ వాళ్ళు సాధించాలి ఖచ్చితంగా అని. సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ అది అయిపోయింది మేడం, జూమ్ కాల్ ఇంటర్వ్యూ. సెకండ్ రౌండ్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ పెట్టారు. గ్రూప్ డిస్కషన్లో అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తారా, అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తారా అనే టాపిక్ ఇచ్చినప్పుడు మంచిగా మాట్లాడినా మేడం ఫ్లూయెంట్గా. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి అగ్ని పరీక్ష. ఇంకా నెక్స్ట్ 15 members కూడా ఉంటా అనే ఒక పట్టుదల సంకల్పంతో పోయినా కానీ
అవ్వలేదు. లాస్ట్ 15 వరకు వచ్చారు మొత్తానికి. 15లో లేను మేడం, 40 టాప్ 40 అగ్ని పరీక్షకు వచ్చినాం. ఈ 14 ఫిల్టర్ చేసి 15 చేసేది కదా మేడం. ఈ 15 ఫిల్టర్ చేసి 5 మెంబర్స్ చేస్తారంట. అవునా? 15లో లేనని కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యారు. కానీ నిజంగానే రిజెక్షన్ అయింది. రిజెక్ట్ అయ్యారు. బట్ రీజన్ ఏంటి, మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అగ్ని పరీక్షలో అసలు? రిజెక్షన్ నాకైతే అంటే అన్ఫేర్ అని అనిపించింది. ఎందుకంటే రీజన్ అనిపించలేదు. నేను చెప్పిన నా ఎంటర్టైన్మెంట్ నా ఎంటర్టైన్మెంట్ చాలా మంది ఆదరిస్తుర్రు. మంచిగా టాస్క్లు ఆడగలను. ఇట్లా ఒక టూరిజం దగ్గరనే ఇట్లా పనిచేసిన సార్, నా ఇంట్రొడక్షన్ కూడా చెప్పిన అన్నట్టు. కొమర్షియల్ చూడడానికి వచ్చే బదులు నాతో ఫోటోలు దిగేవాళ్ళు, నేను అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తా, అందరిని నవ్విస్తా అని కూడా చెప్పిన. కానీ ఇక మళ్ళీ వాళ్ళు ఇది ప్లాట్ఫామ్ కాదని రిజెక్షన్ చేశారు. ఫస్ట్ అభిజిత్ గారు నువ్వు ఆల్రెడీ ఫేమస్ అన్నారు. నవదీప్ గారేమో నువ్వు సెలబ్రిటీ, కామన్ మ్యాన్ ఎట్లయితావు, నువ్వు సెలబ్రిటీ అన్నారు. ఇంకా రిజెక్షన్ చేయగానే ఇంకా బాధ అనిపించింది. ఇంకోటి ఏంటంటే అభిజిత్ రెడ్ కార్డు పెట్టగానే బిందు బాధ మేడం కూడా నా ఒపీనియన్ సేమ్ లేకపోతే అసలు కామెంట్లు అంటే ఇప్పుడు మామూలుగా చాలామంది కూడా వాళ్ళ అభిప్రాయం ఏమర్చుకుంటారు అంటే సిద్దిపేట మోడల్ను రిజెక్ట్ చేసేది కాకుండా అని ఒపీనియన్ చెప్తారు మేడం. అంటే రీజన్ ఏదైనా చెప్పుంటే బెటర్ ఉండేది కదా. ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు అంటే కొంచెం మనకు కూడా అన్ఫేర్ అని అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి. కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదంటే అతి సామాన్యుడు అంటే నిజంగా సామాన్యుడు అంటే మీరే ఫస్ట్ వస్తారు అప్పుడు. ఎందుకంటే ఇంత కష్టపడి ప్రతి దాంట్లో అడుగు నిలబెట్టుకోవాలనుకునే వాళ్ళు మీరే కదా సామాన్యుడు. అవును మేడం. ఈ టాపిక్ మీద ఏంటంటే చాలా మంది వీడియోలు చేసి పెడుతున్నారు మేడం ఇన్స్టాగ్రామ్లో కూడా. గరీబోని పిలుస్తా అని, గరీబోని రిజెక్ట్ చేయడం ఏంది? అందరికీ న్యాయం కరెక్ట్ ఉండాలి. అసలు మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? కామన్ మ్యాన్ అని పిలవడం ఎందుకు, పిలిచి పరువు తీయడం ఎందుకు, ఆయన ఇజ్జత్ తీయడం ఎందుకు అని ఇట్లా మొత్తం ఇదే రకంగా చాలా వీడియోలు చేసి నాకు సపోర్టివ్గా పెడతారు మేడం. అప్పుడు నేను బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని బాధపడేవాడిని, కానీ ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేస్తారు. అసలు నీకు బిగ్ బాస్ ఎందుకు అవ్వలేదు అని వీడియోలు కూడా చేసి పెడతారు మేడం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సపోర్ట్. మీకేమనిపించింది అంటే రిజెక్ట్ చేయగానే? అంటే నాకు అదే మేడం రిజెక్షన్ ఒకటేసారి నా ఫేస్ కూడా ఫస్ట్ రిజెక్టెడ్. శ్రీముఖి గారు వెంకటేష్ యూఆర్ అనగా నేనే రిజెక్టెడ్ నేను నా నోడుతున్నాగా ఇక నా ఫేస్ ఇట్లా అదే బాధ చిన్నపోయింది. చాలా బాధ అనిపించింది మేడం. ఎందుకంటే నేను అట్లీస్ట్ హోల్లోనన్నా ఒక గ్రీన్ అన్న వచ్చి హోల్లోనన్నా ఉంటా, లేకుంటే 15 మెంబర్స్ ఉండి బెస్ట్ ఇస్తా అన్న ఒక పట్టుదల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే. ఒకటేసారి ఫేస్ అనేది చాలా బాధ అనిపించింది మేడం. ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఉంటే ఆ డబ్బులతో ఏం చేద్దాం అనుకున్నారు? డబ్బులతోనైతే మా ఇల్లు వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది మేడం. చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాం. అది రేకులు ఇల్లు. దాన్ని కూడా ఎంత స్పోర్టివ్గా వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుందని చెప్తున్నారు చూడండి. అవును మేడం. ఇంకా డబ్బులు వస్తే మాత్రం ఫస్ట్ ఇల్లు కట్టుకొని అమ్మ నాన్నలకు ఒక ఇల్లు మంచిగా కట్టుదామని, ఇంకా వాళ్ళకు మంచిగా చూసుకుందామని మైండ్లో ఉండే మేడం. ఓకే, కొంచెం ఇల్లు కట్టుకొని అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలని. ఇల్లు మరీ ఘోరంగా ఉంది. అవును మేడం. అందుకని ఇక అమ్మ నాన్నలకు హెల్ప్ఫుల్గా అవుతుంది. కొంచెం వాళ్ళకు కూడా ఆరోగ్యం మంచిగా చూపెట్టి, జర ఓల్డ్ ఏజ్ అండ్ వృద్ధులయ్యారు, వాళ్ళకి మంచిగా చూసుకొని ఇల్లు కట్టి మంచిగా హ్యాపీగా ఉంచాలని అనుకున్నాం మేడం. ఏమన్నారు మీ అమ్మ నాన్న ఇద్దరు అంటే ఇట్లా రిజెక్ట్ అయినామన్నా? నాన్నగారు అయితే ఫస్ట్ నుంచి వీడియోలు నాన్నగారికి ఎక్కువ ఇష్టం ఉండదు మేడం. ఆ వీడియోలతో ఏమొస్తుందిరా, ఉన్న జాబ్ అయిందిరా, కొమర్షియల్ కాదా, నీ నోట్లే మన్ను పడ్డదిరా, ఉన్న జాబ్ అది చేసుకుంటారన్న బతికేటోనివి, ఈ వీడియోలు తీసిన ఎందుకు జాబ్ అయింది అంటారు. కానీ అమ్మగారు అయితే సరే నువ్వు ఇక నేను గారాబం ఎక్కువ అన్నట్టు అమ్మ, నువ్వు ఏం చేసినా సరే రా అంటుంది అన్నట్టు అమ్మ. ఇక సరే నువ్వైతే ప్రయత్నం చేయిరా, అయితే తీరా బిడ్డ, నువ్వు ప్రయత్నం అయితే చెయ్యి అని ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా భుజం తట్టి అవుతుందిలే అని అన్నది. ఇంకా అవ్వలేదమ్మా, ఫెయిల్ అయినా అని చెప్పిన తర్వాత వీడియో చూసిన తర్వాత సరే ఇక మనం ఏదైనా పరిస్థితిలో ధైర్యంగా ముంగట్టుకోవాలి అన్నీ అనుకున్నట్టు కావు కదరా అని అమ్మ మళ్ళీ నాలో ధైర్యాన్ని నింపింది. ఓకే, ఈ వీడియోస్ వల్ల మీ జాబ్ పోయిందా? అవును మేడం. ఎందుకంటే అందరు వచ్చి నాతో ఫోటోలు దిగిరు కదా మేడం. ఓకే, ఇంకా అక్కడ జామ్ అవుతుంది కదా మేడం గేట్ దగ్గర, సిబ్బందికి నా వల్ల ఇబ్బంది కలిగింది. ఓకే, ఇంకా వెంటనే దే టర్మినేటెడ్ మీ ఫ్రమ్ ద జాబ్. అంటే ఇప్పుడు మీరు గైడ్గా కూడా చేయట్లేదు? లేదు మేడం. అయ్యో, బాధాకరంగా ఉంది పరిస్థితి. అసలు ఇంక ఇప్పుడు ఏ జాబ్ లేదా మీకు? లేదు మేడం. ర్యాపిడోగా చేస్తున్నారు, ర్యాపిడో డ్రైవర్గా చేస్తున్నారు? అది కూడా లేదు మేడం. ఇక పరిస్థితులు బాగాలేనందువల్ల ఆ బండి కూడా అమ్మేసిన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాబ్ ఏం లేదు, ఈ వీడియోల మీదనే చేసుకుంటా మంచిగా అందరినీ. యూట్యూబ్లో రెవెన్యూ స్టార్ట్ కాలేదు, మానిటైజేషన్ అవ్వాలంటే కూడా నా దగ్గర ఎక్విప్మెంట్స్ కింద లేవు. ఇంకా కొన్ని ఈ ప్రమోషన్ వీడియోలు మాత్రం
మన సాయి ప్రసాద్ అన్నతో అని ఉంటాడు, అన్నతో కలిసి కొన్ని ప్రమోషన్ వీడియోలు చేస్తున్నా. ఆయన దగ్గర కెమెరాలు ఎక్విప్మెంట్స్ ఇన్ని ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ప్రమోషన్ల ద్వారా కొంచెం హెల్ప్ అవుతుంది మేడం. ఎందుకంటే అమౌంట్ సపోజ్ 4,000 ఇచ్చారనుకో, 2,000 తీసుకుంటున్నా. అట్లా ప్రమోషన్ల ద్వారా హెల్ప్ అవుతుంది మేడం. అమ్మగారు కూడా అంటుంది ఏదైనా ఒక జాబ్ అయితే చూసుకోరాను, పార్ట్ టైం లాగా వీడియోలు చేసుకున్నా సరే కానీ జాబ్ చూసుకో. ఇప్పుడు ఏంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మొత్తానికి అసలు ఏం లేదు? నథింగ్ మేడం ప్రస్తుతం అయితే. డిసప్పాయింట్మెంట్. అయ్యో. ఇంకా ఇది బిగ్ బాస్కి పోతేనే కొంచెం మా పేదరికం అనేది, ఒక గరీబోనికి అవకాశం ఇస్తే మా పేదరికం పోవు, మంచిగా ఉండు అని నేను అనుకున్నా. కానీ మంచి సూటు బూట్ వేసుకొని వెళ్ళారు కదా స్టేజ్ మీదకి. అవును, సూటు అది ఉన్నది మేడం. ఒకటి ఆ కమర్షియల్ కాడ పనిచేసేటప్పుడే తీసుకున్నా మేడం. ఇక ఆ సూట్ మీదనే ఇంటర్వ్యూలు ఇచ్చిన, ఆడిషన్, జూమ్ కాల్ ఇంటర్వ్యూ కూడా దాంట్లోనే, గ్రూప్ డిస్కషన్ అప్పుడు కూడా అదే వేసుకున్నా. ఇంకా మంచిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మేడం. డ్రెస్ అపియరెన్స్ అయినా, డైలాగ్స్ చెప్పడం అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు ద మార్క్. ఐ గేవ్ మై బెస్ట్ మేడం. యూ గేవ్ యువర్ బెస్ట్. బట్ మీకు అనిపిస్తుంది కదా, అంటే అన్ఫేర్గా తీసేశారు అని అయితే అనిపిస్తుంది? అవును మేడం, వాళ్ళు వీడియో తీసుకుర్రు ఒకటి, అది రిజెక్షన్ అవ్వగానే ఎండోమాల్ వాళ్ళు, బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు వీడియో తీసుకుర్రు. టు బీ హానెస్ట్ నేను ఇదే చెప్పిన. నేనైతే ఇట్లా గత 2 years నుంచి ట్రై చేసిన. ఆ స్టేజ్ మీద కూడా అడిగారు, సీజన్ 7లో గేట్ ముంగట వీడియో చేసిన, లోపలికి రాని గేట్ అవుట్ అంటే దానికి కూడా లైక్స్ బాగా వచ్చినాయి అది చెప్పిన. వాళ్ళు వీడియో తీసుకున్నప్పుడు, ఎండోమాల్ వాళ్ళు వీడియో తీసుకున్నప్పుడు నాకు అన్ఫేర్ అనిపించింది సరే అంటే, ఇక దాంట్లోకి సంబంధించి ఒక మెంబర్ అంటే తను, ఏం కాదు ప్రతిదీ మనం ధైర్యంగా తీసుకోవాలి, నెక్స్ట్ టైం అవుతుందేమో అని ఇట్లా మోటివేషన్ వాడు చెప్పారు కొంచెం. ఓకే. మీరు సీజన్ 7 అప్పుడు కూడా గేట్ దగ్గర ట్రై చేశారా? వెళ్తే గెట్ అవుట్ అన్నారు మేడం. అప్పటి నుంచే పట్టుదలగా ప్రయత్నించిన. ఇంకా గెట్ అవుట్ అన్నారా? అప్పుడు లోపలికి రానియాలి. ఇక తర్వాత నేను ఇక మెల్లమెల్లగా సీజన్ 8 కూడా ట్రై చేసినా కానీ ఇంకా అవ్వలేదు మేడం. 9లో మాత్రం ఇక జూమ్ కాల్ వచ్చింది, ఇక చేసిన మేడం. అగ్ని పరీక్ష వరకు వెళ్ళిన. అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు, గొప్పే కదండి. అక్కడ దాకా వెళ్ళారు. టాప్ 40 వరకు వెళ్ళిన. మంచిదే కదా. అంటే ఎంతమంది అప్లై చేసి ఉంటారు? లక్షల మంది అప్లై చేస్తే టాప్ 40 వరకు అయితే వెళ్ళినవు తీరా, ఏం బాధపడకరా అని అంటది అమ్మ కూడా. అమ్మ కూడానా? నాన్న మాత్రం కొంచెం ఇక వీడియోస్ ద్వారా ఏమొస్తుందిరా అని తిడతాడు. ఇప్పుడు మీ నాన్న ఇంకా జాబ్ చేస్తున్నారు అక్కడ? లేదు మేడం, నాన్నగారు ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో వంటలు చేస్తారు కదా మేడం. ఇప్పుడు ఇక చేతనైతేలే ఇంట్లోనే ఉంటుంది మేడం. ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు? అవును మేడం. అంటే మీరే చూసి పెట్టాలి ఇప్పుడు ఏమైనా? ఇప్పుడు నేనే చేసి పెట్టాలి. పెళ్ళి కూడా చేసుకోరా, తొందరగా చేసుకో, మాకు కోడలి పిల్ల కావాలి, సిద్దిపేట మోడల్, మీ అమ్మకు ఎవరు కోడలు అని అడుగుతారు. మీరు కోడలంటే గుర్తొచ్చింది, ఈ బిగ్ బాస్ జర్నీ గ్యాప్లో ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసుకున్నట్టున్నారుగా? అవును మేడం, అంటే ఫన్నీగా ప్రపోజ్ చేసిన. ఎవరికి? అక్కడ ఇంటర్వ్యూస్ అయినప్పుడే స్వీటీకి, దమ్ము శ్రీజకు ఫన్నీగా ప్రపోజ్ చేసిన మేడం. చాలామంది ఇంకా నా కో కంటెస్టెంట్స్ కూడా నువ్వు సీజన్ మ్యారేజ్ చేసుకోవాలి అది అని ఇట్లా కామెడీగా అంటుంటారు మేడం. నచ్చిందా? అవును మేడం, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని తనతో చాలా ఫన్నీ కన్వర్జేషన్స్ అయినాయి మేడం. ఫన్నీ కన్వర్జేషన్, సీరియస్ కన్వర్జేషన్? సీరియస్ కూడా, అంటే ఫన్నీ అని కాదు కానీ తను యాక్చువల్గా మేము 2-3 days ఉన్న ఫస్ట్ ఎట్లా అయిందంటే, గ్రూప్ డిస్కషన్ అప్పుడు మమ్మల్ని లంచ్కి పిలిచినప్పుడు లంచ్ అప్పుడు కన్వర్జేషన్ అయింది. యూ వేర్ నైస్ డ్రెస్ అండి అని చెప్పి, యూఆర్ బ్యూటిఫుల్ అండి అని ఇట్లా చెప్పి అట్లా కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఇంకా ప్రపోజ్ చేసిన, ఇంకా అది సీరియస్ ఒప్పుకుంటే మాత్రం మ్యారేజ్ చేసుకోవచ్చు. అదే మొన్న ఇంకా ఎవరో ఒక అమ్మాయితో డాన్స్ చేస్తే కూడా కింద మా శ్రీజకి అన్యాయం చేస్తావా అని కామెంట్స్ కూడా వచ్చినట్టున్నాయి. అవును మేడం, మాధురి కామెంట్ చేసింది. అయితే యాక్చువల్గా ఇంకా వికాస్ కూడా ఇంకో అతను మా చెల్లెమ్మకి అన్యాయం చేస్తున్నావు అని తను కూడా పెట్టింది. మీ చెల్లెనే నా హార్ట్ మీ చెల్లె దగ్గరే ఉంది. నేను ఈ రీల్స్ గురించి, ఓన్లీ జస్ట్ రీల్ గురించి చేసిన. నా హార్ట్ అయినా ఎవ్రీథింగ్ అయినా శ్రీజానే, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని సరదాగా అన్నా. కామెంట్లో రిప్లై ఇచ్చిన మేడం. పెద్ద ప్లానే వేసారు. బిగ్ బాస్కి వెళ్ళి ఏం తెచ్చుకున్నారంటే ఒక అమ్మాయిని తెచ్చాను ఇంటికి కోడలుగా అన్నట్టు. అవును మేడం, ఎందుకంటే ట్రోఫీ అయితే తీసుకోవాలి, కనీసం ఆ అమ్మాయినన్నా ఇంటికి తీసుకెళ్దామని అట్లా ఒక సంకల్పంతో వెళ్ళాను. తన ఒపీనియన్ ఏంటి? తన ఒపీనియన్ అంటే ఫన్నీగా తీసుకుంది మేడం, సరదాగా తీసుకుంది. యాక్చువల్గా ఏంటంటే మనం హౌస్లోకి వెళ్తే కూడా లవ్ ట్రాక్ నడిపించచ్చు అని ఇట్లా అన్ని ఫన్నీగా అన్నా నేను. అంటే నీ హార్ట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అని ఇట్లా, అది కలిసినప్పుడల్లా అక్కడ ట్రావెలింగ్ చేసినప్పుడు సరదాగా చెప్పినా మేడం. ఆమె కూడా ఫన్నీగా తీసుకుంది, అంటే సీరియస్గా ఏం తీసుకోవాలి, సరదాగా తీసుకుంది. ఒప్పుకుంటే మాత్రం పెళ్లి చేసుకుంటారు. అవును మేడం, అక్కడ జరిగిందంతా ఫన్నీగానే, నేనేం సీరియస్ తీసుకోవాలని తను అన్నది యాక్చువల్గా.
కానీ సీరియస్ తీసుకుంటే ఇంకా బెటర్. చెప్పండి, కెమెరా చూసి సీరియస్గా తీసుకోమని చెప్పండి. మనం సరే శ్రీజ, నా ప్రపోజల్ సీరియస్ తీసుకో, మనం కలిసిపోదాం. కలిసిపోదాం. రెడీ టు మింగిల్. రెడీ టు మింగిల్. అమ్మా, ఇంటర్వ్యూ చేసాక ఫోన్ వస్తుంది మీకు? అవును మేడం. అవును మేడం అంట. ఫోన్ వస్తే ఇంకా బెటర్ మేడం, ఎందుకంటే మా అమ్మగారు కూడా అంటది, ఇక కనీసం ట్రోఫీ చేయలే, అందులోకి సెలెక్ట్ అవ్వలే, దిగులు చెందకు, కానీ కోడలి పిల్లని అయితే తీసుకొచ్చినవరా అని అట్లా ఫీల్ అవుతారు మేడం, హ్యాపీగా. ఎలా అండి ఎప్పుడు ఇంత పాజిటివ్గా ఉంటారు? ఎందుకంటే ఇక అన్ని ఎప్పుడు ప్రతి సమస్యను నవ్వుకుంటేనే, డిఫికల్టీస్ అయినా ఏదైనా కానీ మనం అబ్స్టాకిల్స్ అయినా చిరునవ్వుతో ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అని అది ఒకటి అమ్మగారి నుంచి నేర్చుకున్నాం మేడం. ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదివించింది కదా, ప్రతి సమస్యను కూడా ప్రతికూల పరిస్థితులలో కూడా మనం మంచిగా ముందుకెళ్ళాలి ధైర్యంగా అని అట్లా ముందుకెళ్తాం మేడం. చిన్న చిన్న కష్టాలకే భయపడిపోయి వణికిపోయి లేకపోతే లైఫ్ ఆగిపోయింది అనుకునే వాళ్ళకి మీరు మంచి ఎగ్జాంపుల్ తెలుసా? చూడడానికి ఇట్లా కామెడీగా మాట్లాడడం అలా ఉంది కానీ మంచి ఎగ్జాంపుల్ మీరు. రియల్ మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని కొన్ని ఎడిటింగ్ చేసినాం మేడం రీసెంట్గా రీల్స్. భూమిలో నుంచి రావడం, కుండ బగలు కొట్టడం, మంటలు రావడం, ఇట్లా హార్స్తో రన్నింగ్ చేయడం, అందులో ఒకటి మోటివేషన్ ఇట్లా చెప్పిన మేడం. లవ్ ఫెయిల్యూర్ అయితే బ్రేకప్ చేసుకొని చనిపోవద్దు, అవసరమైతే సింగిల్గా బ్రతికి సాధించాలి అది అని. ఎందుకంటే ఇట్లా కొన్ని మోటివేషన్ అప్పుడప్పుడు మోటివేషన్ కూడా చేసుకుంటా చాలామందికి డిప్రెషన్ ఉండద్దు, ఏ పరిస్థితినైనా మంచిగా తేలికగా తీసుకొని ముందుకెళ్ళాలని కూడా కొన్ని రీల్స్ మంచి పాజిటివ్ వైబ్స్తో చేస్తున్నాం మేడం. ఓకే, మీ వయసు ఎంత ఉంటుందండి మీరేం అనుకోకపోతే? ఏజ్ 32 మేడం. 32. ఎందుకని ఇప్పటిదాకా పెళ్లి మీద ఆలోచన రాలేదు? అంటే పెళ్ళి చేసుకుందామని ఉండే కదా మేడం, కాకపోతే కొంచెం మరీ పేదరికం ఉంది, కొంచెం సక్సెస్ అయినాక కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొంచెం ఉన్నాక చేసుకుందాము అట్లా అన్న ఆలోచనతో కొంచెం లేట్ అయింది మేడం. సంబంధాలు చూస్తున్నాం, అయితే కొందరు కొన్ని మ్యాచెస్లో చూస్తే సిద్దిపేట కొందరికి వీడియోస్ నచ్చాయి కదా మేడం, గా మోడలా గా డ్యాన్స్ చేసేటోడు, ఆ వీడియోస్ చూసేటోడు మాకు వద్దు అని కొందరు అట్లా అన్నారట. ఇక అందరికి రకరకాలు ఉంటాయి కదా మేడం మైండ్ సెట్లు. ఇంకా ఈ సిద్దిపేట మోడల్కి తగ్గ అదే బిగ్ బాస్ అగ్ని పరీక్షలు కూడా అడిగారు, మరి పెళ్ళి ఎందుకు కావాలి అంటే సిద్దిపేట మోడల్కి తగ్గ మోడల్ అమ్మాయి దొరకాలి అని వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎంత మోడల్ మోడల్ అనాలి అందరు వచ్చి, మోడల్కి తగ్గ మోడల్ అమ్మాయి దొరకాలి అని చూస్తున్నాను. నేను ఇంకా ఏదో లవ్ ఫెయిల్యూర్ ఏమో అనుకుంటా. లవ్ ఫెయిల్యూర్ ఏం లేదు మేడం, అంటే నాకు ప్రపోజల్స్ ఎవరు ప్రపోజ్ చేయాలి, నేను కూడా వెళ్ళి ప్రపోజ్ అంటే వెరీ ఫస్ట్ ప్రపోజల్ మన అగ్ని పరీక్షలో చేసిన, పరిచయం అయినాక శ్రీజ గారికి ఇంకా ప్రపోజల్స్ అయితే ఏం రాలే మేడం. అంతేనా? And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.